హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ. సో ఈరోజు నేను చేయబోయే రెసిపీ సూపర్ డెలిషియస్, సూపర్ ఈజీ అయిన మిక్స్డ్ పులావ్. ఎప్పుడు మనం దమ్ బిర్యానీలు, రకరకాల బిర్యానీ చేస్తూ ఉంటాం. మరి మిక్స్డ్ పులావ్ని ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికి కావాల్సిన చూడండి, ఎగ్స్ ఉడకపెట్టుకున్నాను. అలాగే హాఫ్ కిలో చికెన్, పావు కిలో రొయ్యల్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ప్యాన్ పెట్టుకొని చక్కగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న హోల్ గరం మసాలాలు ఉన్నాయి కదా, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు, అలాగే క్యాష్యూస్, జీరా, షాజీరా ఇవన్నీ కూడా వేసుకోండి. కాలా ఇలాచి కూడా యాడ్ చేసుకోండి. సో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిన దాని తర్వాత ఒక 2 స్పూన్స్ ఆర్ 1.5 స్పూన్ అయినా సరిపోతుంది. ఇక్కడ మనం తీసుకున్న రైస్ క్వాంటిటీ 1/2 కిలో, చికెన్ క్వాంటిటీ 1/2 కిలో, అండ్ ఎగ్స్ మనకు నచ్చినన్ని తీసుకోవచ్చు. రొయ్యలు మాత్రం 1/2 కిలో మాత్రమే యాడ్ చేశాను. కొంచెం ఫ్రై అయిందనగానే ఇక మన గ్రీన్స్ ఉన్నాయి కదండి, కొత్తిమీర, పుదీనా అవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది చాలా తొందరగా అయిపోతుంది, 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి పులావు. ఇప్పుడు మనం ఫైన్ చాప్ చేసుకున్న ఒక టమాటాని కూడా వేసుకుందాం. మొత్తం అంతా కలుపుకొని కొంచెం ఫ్రై అవగానే స్పైసెస్ యాడ్ చేద్దాం. ముందుగా 1/2 స్పూన్ పసుపు, అలాగే సరిపోయినంత కారం, ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాం కదా. తర్వాత ధనియా పొడి ఒక 1/2 స్పూను, అండ్ సరిపోయినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు ఇక్కడ 1 స్పూన్ అయితే సరిపోతుంది, అది కూడా గడ్డుప్పు. మొత్తం అంతా కలుపుకోండి. ఉప్పు సరిపోతే మళ్ళీ వాటర్ వేసాక చూసుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన చికెన్ కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత ఎగ్స్ అండ్ రొయ్యలు కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇవి కొంచెం బాగా మగ్గాలండి. ఒక 5 మినిట్స్ అయినా వీటిని ఫ్రై చేసిన తర్వాత మాత్రమే రైస్ని యాడ్ చేయండి. అండ్ రైస్ యాడ్ చేశాక ఇంకో 5 మినిట్స్ ఫ్రై చేయండి. ఇంకంతే. మొత్తం అంతా కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు రైస్ని యాడ్ చేసేద్దాం. రైస్ని 15 మినిట్స్ ముందే నానబెట్టాను అనమాట కడిగి. ఇది నార్మల్ రైస్, అందుకే 1:2 రేషియోలో వాటర్ వేసుకున్నాం. అయితే రైస్ వేసిన వెంటనే వాటర్ వేయకుండా రైస్కి కూడా ఈ మసాలాలంతా పట్టేటట్టు చూడండి. ఇప్పుడు చివరి ఆఖరిన బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి. బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు, ఒక 1/2 స్పూన్ వరకు. ఇప్పుడు 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకున్నాం. తర్వాత ప్రెషర్ పెట్టి కుక్కర్ని క్లోజ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చాక ఇంకా చాలు, మన పులావ్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో చూడడానికి. ఎగ్స్ని కొంచెం బయటికి తీసేయండి, అదర్వైజ్ మనం సర్వ్ చేసేటప్పుడు అవి బ్రేక్ అయిపోతాయి. సో అందుకే ఎగ్స్ని ముందుగానే బయటకు తీసుకొని మొత్తం అంతా కలుపుకుందాం. చూడడానికి ఎంత బాగుందో. మరి గుమగుమలాడే పులావ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయాలి తప్పకుండా, చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ సర్వ్ చేసుకోండి. వేడిగా తింటే చాలా బాగుంటుంది. తర్వాత దీంతోపాటు ఆనియన్ రైతా కానీ, కుకుంబర్ రైతా కానీ సర్వ్ చేసుకోండి. సో ఈ దిస్ ఈజ్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్